మొన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దిశానిర్దేశం ప్రకారం రేపటి నుంచి అంటే అక్టోబర్ 10 నుంచి దాదాపు 45 రోజులు పైగా రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతోంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి గ్రామ స్థాయి వరకు ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చి ప్రైవేట్ మన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే కార్యక్రమం నిర్ణయించుకుంది పార్టీ. గత నెలన్నరగా దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కూడా వచ్చింది. అండ్ దీనికి పెద్ద కష్టపడాల్సిన కాంప్లికేటెడ్ ఇష్యూ కూడా కాదు. ఒక ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తేడా ఎలా ఉంటుంది, ఏది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదలకు మధ్యతరగతి ప్రజలకు. 100 ఏళ్లలో 12 కాలేజీలు వస్తే ఈ 5 ఏళ్లలోనే 17 కాలేజీలు ఇనిషియేట్ చేసి 5 కాలేజీలు ప్రారంభించాం. టీచింగ్ ఆసుపత్రులు కూడా అప్గ్రేడ్ అయినాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్గ్రేడ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో 2 కళాశాలలు పూర్తి అయ్యాయి, 7 కళాశాలలు. ఆ రెండిట్లో ఒకదానికి సీట్లు కేటాయిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. ఇంకొక కళాశాల పాడేరులో ఈ మధ్య మొదలైనట్టుంది, 7. ఇంకో 3 కళాశాలలు దాదాపు పూర్తిగా వచ్చాయి. 90% అంతా అయిపోయి బహుశా మా ప్రభుత్వం వచ్చింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింటే ఈవేళకు అక్కడ ఆ 3 కూడా పూర్తి 10 కళాశాలలు పూర్తి కంప్లీట్గా అడ్మిషన్లు కూడా మొదలయ్యేవి. 5 + 2 + 3. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. కోవిడ్ సమయం ఉండి కూడా 5 ఏళ్లలో 3 ఏళ్లలోనే మనం అంటే 23-24కే అడ్మిషన్స్ ఇచ్చామంటే అంటే సంవత్సరం ఏడాదిన్నరలోనే మనం పూర్తి చేసాం. ఇప్పుడు మిగిలిన వాటిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడుకు మనసు రాలేదు. పోనీ దానికి ఏమన్నా విపరీతంగా ఇచ్చేయాలంటే ఆర్థికంగా అప్పటికే వాటికి సంబంధించిన రుణ సదుపాయం కానీ మిగిలినవి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ముందే అరేంజ్ చేసి కోఆర్డినేట్ చేసిపోయారు. కంటిన్యూ చేస్తే సరిపోయేది. చంద్రబాబు నాయుడు గారు అది చేయలా. వద్దని లెటర్ కూడా రాశాడు. మాకు వద్దు, ఇది వీఆర్ దానికి గేరప్ లేవు, ఎక్కువ లేవని రిజెక్ట్ చేశాడు. పులివెందలకు సంబంధించి పులివెందలది అయితే పర్సనల్ వ్యక్తిగత కక్ష పెట్టుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణము, ఇంత దుర్మార్గం నువ్వు కొత్తగా మొదలు పెట్టమంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు దీనికంటే అమరావతి పేరుతో ఇక్కడ కృష్ణ వర్షం పడితే 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు దోవడానికి 1000 కోట్లైనా నేను ఖర్చు పెడతాను, కానీ ప్రజల ఆరోగ్యం మీద నాకు లేదబ్బా, నేను అది కాదు నా ప్రియారిటీ ఇదని చెప్పొచ్చు. సరే, దాన్ని అంగీకరించేది ఎవరు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అది ఆయన ఇష్టం. కానీ మొదలుపెట్టి నడుస్తున్న వాటిని ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. పైగా దాన్ని సమర్థించుకోవడం ఏమంటే పీపీపీ అంటే ఇది లాభాపేక్ష లేకుండా. మరి పీపీపీ ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా సరే ఆయన హెరిటేజ్ ఏం లాభాపేక్ష లేకుండా నడుపుతున్నాడా, లేదా కాస్ట్ అయింది మాత్రమే పెట్టేస్తున్నాడా, లేదా నష్టం కూడా భరిస్తున్నాడా? సంవత్సరానికి 1000 కోట్లు, 5 ఏళ్లలో 5000 కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. 3000 కోట్లు అప్పటికే స్పెండ్ చేసి ఇది అయిపోయింది. అయినా సరే ఇది ప్రైవేట్ గొప్ప చెప్తాను, అది కూడా తన బినామీలకు. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టారు. 5 కాలేజీలకు సంబంధించి ఫస్ట్ పిలిస్తే 5 పార్టీలు వచ్చినట్టున్నాయి. వాళ్ళను ముందే మాట్లాడుకున్నట్టున్నారు. ఒక్కొక్క మొత్తం 700 ఎకరాలేమో ల్యాండ్ ఉన్నట్టుంది. ఏం చేస్తారు వీళ్ళంటే ఈ ల్యాండ్ అంతా బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చి అవి పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల కింద నడుపుతారు. దాంతో పేదలకు, మధ్యతరగతి వర్గ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అనేవి మళ్ళీ పూర్తిగా
ఆశ దగ్గరికి వచ్చినవి కాస్త దూరం అవుతాయి. ప్రైవేట్ ఆసుపత్రులు లాభాపేక్ష లేకుండా ఉండవు, లాభాపేక్షతో పెడతారు. వాటికి చెక్ పెట్టాలంటే అరే మేము కూడా కాంపీట్ చేయాలనే చెక్ హెచ్చరిక లేకపోతే, చేయకపోతే మేము సర్వైవ్ కాలేమని లేకపోతే వాళ్ళ రేట్లు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పెంచుతారు. ఎందుకంటే ఉండేవి అవే కాబట్టి. ఒక చిన్న ట్రీట్మెంట్ పోతే 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు అవుతుంది. నువ్వు ఆరోగ్యశ్రీ ఎలాగో ఎత్తేసాడు, 2.5 లక్షలకు పరిమితం చేసి ఇన్సూరెన్స్ అంటున్నాడు. 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద పెడితే ఈయన 2.5 లక్ష దీని కింద ఇన్సూరెన్స్ కింద వాడికి కట్ చేసి మిగిలింది తన డిస్క్రిప్షన్. ఇంకా అది ఎవరికి ఇస్తాడో అందరికీ తెలుసు. దాంట్లో కూడా స్కాములు జరుగుతాయి. లేని పేర్లు రాసుకొని తిప్పి తీసుకుంటారు ఎక్కడెక్కడ.